అందరికీ నమస్కారం. ఈరోజు మనము ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్ దమ్ బిర్యానీని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. మనకి కావాల్సిన పదార్థాలు: ఇప్పుడు మనము చికెన్ మ్యారినేషన్ మొదలు పెడతాం. మనకు కావాల్సిన చికెను కేజీన్నర. ఇందులో ఉప్పు, కారము, గరం మసాలా, స్టార్ అనీస్ పౌడర్, పసుపు, అలానే ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. పుదీనా ఆకులు, కొత్తిమీర మరియు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు 2 నిమ్మకాయల జ్యూసు, ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకొని ఇప్పుడు మెల్లగా కలపాలి. మ్యారినేషన్ అయిన కొద్దిసేపటి తర్వాత మనం ఇందులో డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి. 15 నిమిషాల మ్యారినేషన్ తర్వాత ఇప్పుడు ఇందులో మనము 250 గ్రాముల పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు అనేది ఎంత పుల్లగా ఉంటే బిర్యానీ అంత టేస్ట్గా వస్తుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఇలా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల ముక్క చాలా మెత్తగా అవుతుంది. ఇప్పుడు మనం బాస్మతి రైస్ రెడీ చేసుకుందాం. ఒక బాణీలో మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అలాగే హోల్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం గుప్పెడు కల్లు ఉప్పుని వేసుకుందాం. ఈ ఉప్పు వేయడం వల్ల బాస్మతి రైస్ చాలా సాఫ్ట్గా మరియు లాంగ్ గ్రెయిన్గా వస్తుంది. కొద్దిగా డీప్ ఫ్రైడ్ ఆయిల్ వేసుకుందాం. అలానే ఒక చిన్న నిమ్మరసం వేసుకోవడం వల్ల వైట్ అనేది చాలా వైట్గా వస్తుంది. నీళ్లు వేడెక్కాక గంటసేపు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఉడికించుకోవాలి. మనము బాస్మతి రైస్ ఉడికించేటప్పుడు 70% వరకే ఉడికించాలని గుర్తుపెట్టుకోవాలి. ఇలా 70% ఉడికిన రైస్ని మనం మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్లో లేయర్ వైజ్గా వేసుకోవాలి. రైస్ పైన మనం కొద్దిగా గరం మసాలా, పుదీనా ఆకులు మరియు డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలతో పైన డెకరేట్ చేయాలి. హండీ లిడ్ క్లోజ్ చేసి ఇప్పుడు మనం స్టవ్ మీద 10 నిమిషాలు వేడి మంట పైన పెట్టుకోవాల్సి ఉంటుంది. స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉండడానికి పైన కొద్దిగా బరువైన వస్తువుని పెట్టండి. 10 నిమిషాల తర్వాత ఒక చిన్న పెనం తీసుకొని పెనం మీద బిర్యానీ హండీని పెట్టేసి మనము మిగతా 15 నిమిషాలు సన్నని మంట మీద పెట్టుకోవాల్సి ఉంటుంది. చూసారుగా, మన హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. పలుకులుగా చాలా బాగా వచ్చిందండి. ఈ ఘుమఘుమల వాసన చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదూ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపగలరు. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.